సో మిగతా ఇన్స్టిట్యూట్స్తో పోల్చుకుంటే విష్ణు ఐఏఎస్ అకాడమీ డిగ్రీ కమ్ ఐఏఎస్ ఈ ప్రోగ్రామ్ని ఏ విధంగా డిఫరెంట్గా రన్ చేస్తుంది? అశోక్ నగర్ అసలు చూస్తే ఒక 80 మెంబర్స్ వస్తే అశోక్ నగర్ ఎగ్జాంపుల్, దానిలో 70 మెంబర్స్ ఫెయిల్యూర్స్తో వెళ్తున్నారు. ఫెయిల్యూర్స్కి రీజన్ 60% డీవియేషన్స్. As you told, after teenage we can't stop. If you are not able to get the first in your classroom, how can you crack UPSC exam? Yeah. If you are not able to get first in Hyderabad, how can you go on to do that? యూపీఎస్సీ అనే డ్రీమ్ చాలామంది పేరెంట్స్కే కాదు, అలాగే చాలామంది స్టూడెంట్స్ కూడా ఉంటుంది. కానీ దీనిలో ఫెయిల్ అవుతాకి ముఖ్యంగా మంచి స్ట్రాటజీ ఇంకా ప్రాపర్ ప్లానింగ్ లేకపోవడం. అలా కాకుండా లేట్గా యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఇయర్లో కన్ఫ్యూజన్, నెక్స్ట్ ఇయర్లో ఫియర్, థర్డ్ ఇయర్లో అసలు మొత్తం ఫెయిల్యూర్ అవ్వడం. వీటి అన్నిటి గురించి ఒక ప్రాపర్ గైడెన్స్ ఇస్తాకి మనతో ఉన్నారు విష్ణు ఐఏఎస్ అకాడమీ అసిస్టెంట్ డైరెక్టర్ గారు దొరబాబు గారు. వెల్కమ్ సార్. హాయ్ సార్. యూపీఎస్సీ ప్రిపరేషన్లో చాలామంది ఫెయిల్ అవుతున్నారు. దీనికి కారణం ఏమని మీరు అనుకుంటున్నారు? దీనికి సరైన కారణం ఏంటంటే వాళ్ళకి ప్రాపర్ ప్లానింగ్ లేక, ప్రాపర్ స్ట్రాటజీ లేక, అదేవిధంగా ప్రాపర్ మెంటర్షిప్ గైడెన్స్ లేక ఫెయిల్ అవుతున్నారు. ఓకే, సో ఇప్పుడు మీరు దీనికోసం ఏమైనా విష్ణు ఐఏఎస్ అకాడమీ నుంచి ఏమైనా ప్లాన్ కానీ లేకపోతే ఏమైనా ప్రోగ్రామ్ కానీ లాంచ్ చేస్తున్నారా? ఖచ్చితంగా మ్యామ్. అందుకనే మేము కొత్తగా డిగ్రీ కమ్ ఐఏఎస్ అని ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం. సో ఇది ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు డిగ్రీ చదువుతూ డిగ్రీ కంప్లీట్ చేసుకుంటూ అదేవిధంగా వాళ్ళు 3 సంవత్సరాల్లో వాళ్ళు యూపీఎస్సీ ఎగ్జామ్ ప్రిపేర్ చేస్తారు. దీంట్లో వచ్చేపాటికి మనకి ఫస్ట్ ఇయర్లో వాళ్ళకి బేసిక్స్ ఎన్సీఆర్టీస్, అదేవిధంగా పాలిటీ, గవర్నెన్స్, ఎకానమీ, జియోగ్రఫీ అండ్ కరెంట్ అఫైర్స్ ఇవన్నిటి మీద వాళ్ళ అవగాహన కలిగిస్తాం అన్నమాట. అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అవుతుంది, అదేవిధంగా వాళ్ళకి ఈ యూపీఎస్సీలో సంబంధించిన మన పాలిటీ, ఎకానమీ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో సెకండ్ ఇయర్లో ఏమవుతుందంటే వీళ్ళకి డైరెక్ట్గా జనరల్ స్టడీస్ అంటాం మనం. జనరల్ స్టడీస్ ప్లస్ ఆన్సర్ రైటింగ్. చాలామంది ఫెయిల్ అయ్యేది ఎక్కడంటే ఆన్సర్ రైటింగ్ దగ్గర, రీడింగ్ స్కిల్స్ దగ్గర, రైటింగ్ స్కిల్స్ దగ్గర. సో సెకండ్ ఇయర్ దాని మీద ఫోకస్ పెడతాం. తర్వాత థర్డ్ ఇయర్కి వచ్చేపాటి వాళ్ళకి ఆప్షన్ సబ్జెక్ట్ ఉంటుంది. చాలామంది యూపీఎస్లో ఫెయిల్ అవుతే కారణం ఆప్షన్ సబ్జెక్ట్. చాలామంది మీరు వినే ఉంటారు, ఆప్షన్స్ చేంజ్ చేసుకుంటారు. సో ఒక ఆప్షన్ చేంజ్ చేసుకుంటే ఇంచుమించు 1.5 years వేస్ట్ అవుతుంది. అలా కాకుండా వాళ్ళకి సరైన గైడెన్స్తో మనం స్టార్టింగ్ నుంచి వాళ్ళని ఏ ఆప్షన్ బాగుంటుందో వాళ్ళకి గైడ్ చేయగలిగితే కనుక వాళ్ళు అదే ఆప్షన్ ప్రిపేర్ అవుతారు. సో థర్డ్ ఇయర్ మనం వాళ్ళ ఫుల్ ఫోకస్ అంటే వాళ్ళు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ట్రైనింగ్తో వాళ్ళకి అర్థమైపోతుంది నాకు ఏ ఆప్షన్ బాగుంటుంది, నాకు ఏది బాగుంటుంది. సో థర్డ్ ఇయర్ ఆప్షన్ సబ్జెక్ట్ కంప్లీట్ అవుతుంది, దాంతోపాటు వాళ్ళకి ఆన్సర్ రైటింగ్ కంప్లీట్ అవుతుంది, దాంతోపాటు వాళ్ళకి CSAT అట్ ద సేమ్ టైం ఆ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా అయిపోతుంది. సో అప్పుడు వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మీరు డిగ్రీ కమ్ ఐఏఎస్ అన్నారు కాబట్టి చాలామంది పేరెంట్స్కి ఇంకా స్టూడెంట్స్ మైండ్లో ఏముంటుందంటే మేము డిగ్రీని ఇంకా ఐఏఎస్ కోచింగ్ని ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయగలమా, లేకపోతే డిగ్రీలో మనం ఐఏఎస్తో ఫోకస్ చేస్తే డిగ్రీలో మార్క్స్ తక్కువ వస్తాయని చెప్పి చాలామందికి భయం ఉంటుంది. దీనికి ఇచ్చే మీరు ఆన్సర్ ఏంటి? ఎస్ మ్యామ్, ఈ క్వశ్చన్ చాలామంది పేరెంట్స్ నాకు ఫ్రీక్వెంట్గా నేను చాలామంది పేరెంట్స్తో మాట్లాడతాను, స్టూడెంట్స్తో మాట్లాడతాను. కాబట్టి వాళ్ళని అడిగే ఫస్ట్ క్వశ్చన్, సార్ డిగ్రీ ఎఫెక్ట్ అవుతుందా అని అడుగుతారు. డిగ్రీ ఎఫెక్ట్ అవుతుందా అంటే ఖచ్చితంగా నేను ఏది చెప్పగలను. డిగ్రీతో పాటు వాళ్ళకి యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నప్పుడు డిగ్రీ ఎటువంటి పరిస్థితులు ఎఫెక్ట్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళ ఫోకస్ అంతా యూపీఎస్సీ ప్రిపరేషన్ మీద ఉన్నా వాళ్ళకి తెలుసు డిగ్రీ ఈజ్ కంపల్సరీ ఫర్ యూపీఎస్సీ ఎగ్జామ్. సో ఖచ్చితంగా డిగ్రీ అంటే పాస్ అవ్వడం కాదు, డిగ్రీలో మార్క్స్ కూడా ఎక్కువ వస్తారు. ఎందుకంటే వాళ్ళు సేమ్ సబ్జెక్ట్స్ తీసుకుంటారు. మ్యాక్సిమం మన అకాడమీలో చదివే పిల్లలందరినీ కూడా మనం BA HEP కానీ HPP కానీ పబ్లిక్ పాలసీ కానీ తీసుకోమంటాం. అంటే యూపీఎస్సీలో జనరల్ స్టడీస్లో ఉండే సబ్జెక్ట్స్నే మీరు డిగ్రీలో కూడా. సో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి అదే సిలబస్ మనం కూడా కంప్లీట్ చేస్తాం కాబట్టి ఇక్కడ ప్యారలల్గా ఇంకో రకంగా చెప్పంటే ఒక్కోసారి మన దగ్గర కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు సెకండ్ సెమిస్టర్ రావచ్చు. సో వాళ్ళకి అంత ఈజీ అవుతుంది అన్నమాట. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ గ్రూప్ తీసుకున్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా అదైతే కష్టం కాదు. ఎందుకంటే దే విల్ బి సెక్యూరింగ్ మోర్ మార్క్స్ వాట్ దే ఆర్ ఎక్స్పెక్టెడ్ ఆల్సో. ఐ కెన్ టెల్ కాన్ఫిడెంట్లీ ఇన్ డిగ్రీ. బట్ if you are taking other groups like BSc Maths కానీ లైక్ BSc Chemistry కానీ ఫిజిక్స్ కానీ తీసుకుంటే కొంచెం కష్టపడాల్సి వస్తుంది. బట్ ఐఎమ్ నాట్ టెలింగ్ దే విల్ నాట్ గెట్ మార్క్స్, బట్ కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి. సో సార్, ఇప్పుడు మీరు డిగ్రీ కమ్ ఐఏఎస్ అంటే ఓన్లీ ఆర్ట్స్ గ్రూప్ గురించి చెప్పారు. సపోజ్ ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ ఆర్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ ఉన్న స్టూడెంట్ కనుక మీతో జాయిన్ అవ్వాలి, లేకపోతే డిగ్రీ కమ్ ఐఏఎస్లో జాయిన్ అవ్వాలి అంటే వాళ్ళ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? మరి వాళ్ళకి ఇదే సబ్జెక్ట్స్ ఉంటావు కదా? డెఫినెట్లీ మ్యామ్, నాకు అలాంటి స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వాళ్ళు, సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళు అప్రోచ్ అవుతున్నారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ కాలేజ్ రెగ్యులర్ వెళ్ళాలి కాబట్టి
వాళ్ళకి మా దగ్గర ఇంకో ఆప్షన్ ఉంది. మా దగ్గర ఆఫ్లైన్తో పాటు ఆన్లైన్ యాక్సెస్ కూడా ఉంది. సో వాళ్ళకి ఏం చేస్తామంటే వాళ్ళకి ప్రాపర్గా వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ ఇస్తాం. ఖచ్చితంగా పేరెంట్స్ని స్టూడెంట్స్ని కలిపి, బికాస్ దట్ ఈస్ ఎ వెరీ బిగ్ డెసిషన్. యూపీఎస్సీ అనేది చాలా బిగ్ డెసిషన్, మీకు తెలుసు. సో ఇంజనీరింగ్ చదువుతూ ప్రిపరేషన్ చేయండి, ఖచ్చితంగా వాళ్ళకి కౌన్సిలింగ్ కావాలి. సో వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకుని రావచ్చు మన అకాడమీకి. పేరెంట్స్తో పాటు కౌన్సిలింగ్ చేస్తాం. ఎలా అంటే వాళ్ళకి ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఫస్ట్ ఎన్సీఆర్టీస్ ఇస్తాం, అంటే బేసిక్స్. సో ఫస్ట్ ఇయర్లో వాళ్ళకి 3 to 6 months ఇంజనీరింగ్ సర్వీస్ ఎక్కువ కాబట్టి వాళ్ళు దాంతో ప్యారల్గా ఎన్సీఆర్టీస్ కంప్లీట్ చేసుకుంటారు. తర్వాత సెకండ్ ఇయర్ జనరల్ స్టడీస్ ఇస్తాం. సెకండ్ ఇయర్ ఓన్లీ జనరల్ స్టడీస్. అందులో వాళ్ళు దేంట్లో స్ట్రాంగ్ ఉన్నారో, దేంట్లో వీక్ ఉన్నారో, మాకున్న స్ట్రెంత్ ఏంటంటే మా మెంటర్షిప్. సో మా ఫ్యాకల్టీస్ ప్లస్ మా మెంటర్స్ కూడా గైడ్ చేస్తారు వాళ్ళు. సో సెకండ్ ఇయర్ అంతా జనరల్ స్టడీస్ మీద ఫోకస్ పెడతారు. థర్డ్ ఇయర్ వచ్చేప్పటికి వాళ్ళు దే విల్ బి కమింగ్ ఫర్ ఆప్షన్. అంటే థర్డ్ ఇయర్లో వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు ఏ ఆప్షన్ బాగుంటుందని. అప్పుడు ఆప్షన్ రివిజన్ చేసుకుంటారు. ఇదంతా ఆన్లైన్లో జరుగుతుంది. సో వీళ్ళకి ఏంటంటే స్పెషల్ కేస్ కింద మేము యాక్సెస్ ఇస్తాం, వాళ్ళకి ఎక్స్ట్రా యాక్సెస్. ఓకే, సో ఫైనల్ ఇయర్లో దే ఆర్ రెడీ ఫర్ ఫస్ట్ అటెంప్ట్ అనమాట. ఇఫ్ దే ఆర్ క్రాసింగ్ 21 years ఏజ్, దే కెన్ రైట్ ద ఎగ్జామ్ ఇన్ ద లాస్ట్ సెమిస్టర్. సో వాళ్ళకు కూడా మీకు గైడెన్స్ ఇస్తాం. సో ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు క్లియర్ ఫర్ ద ఫస్ట్ టైం, దెన్ దే విల్ కమ్ ఫర్ ఆఫ్లైన్ కోచింగ్. ఓకే, ఇప్పుడు డిగ్రీ కమ్ ఐఏఎస్ అనే పేరు వచ్చింది కాబట్టి నేను చాలా చోట్ల డిగ్రీ కమ్ ఐఏఎస్ అనే పదం చాలా ఇన్స్టిట్యూట్ గురించి విన్నాను. సో మిగతా ఇన్స్టిట్యూట్స్తో పోల్చుకుంటే విష్ణు ఐఏఎస్ అకాడమీ డిగ్రీ కమ్ ఐఏఎస్ ఈ ప్రోగ్రామ్ని ఏ విధంగా డిఫరెంట్గా రన్ చేస్తుంది? గుడ్ క్వశ్చన్ మేడం. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, నేను చెప్పేది మన అకాడమీలో జాయిన్ అయిన పిల్లలందరికీ ర్యాంక్ తెచ్చే విధంగా మేము కష్టపడతాం. ఫస్ట్ అంటే పేరెంట్స్ని వాళ్ళ పిల్లల్ని కొన్ని రోజులు మీకు ఇచ్చేయమంటున్నారు. అంతే. పేరెంట్స్ మీ అడ్మిషన్ తీసుకునేటప్పుడు చెప్పే మాట ఏంటంటే, మీరు జాయిన్ చేయడం వరకు మీ బాధ్యత, ర్యాంక్ తీసుకోవడం మా బాధ్యత. అంటే స్టూడెంట్స్ మన మాట వింటే ఖచ్చితంగా జరుగుతుంది. సో దానికి ఏం కావాలి, వాళ్ళకి సరైన కోచింగ్ కావాలి ఫస్ట్, తర్వాత సరైన మెంటర్షిప్ కావాలి, సరైన గైడెన్స్ కావాలి. ఇవన్నీ కలిపితేనే మనకి ర్యాంక్ వచ్చింది. అంటే ఒక అకాడమీ వల్లనే కాదు, ఒక స్టూడెంట్ వల్లనే కాదు. దిస్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఈక్వలీ కాంట్రిబ్యూషన్ షుడ్ బి డన్ ఫ్రమ్ ద స్టూడెంట్ సైడ్ అండ్ ఫ్యాకల్టీ సైడ్, అకాడమీ సైడ్ అండ్ టోటల్ టీమ్. సో ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళకి ప్రాపర్గా క్లాసెస్ షెడ్యూల్ అవుతాయి. అదేవిధంగా వాళ్ళకి ఎవ్రీ వీక్ టెస్ట్ ఉంటుంది. ఎవ్రీ వీక్ టెస్ట్. మరి ఆఫ్లైన్ వాళ్ళకి ఎలా ఉంది? ఆఫ్లైన్ వాళ్ళకి వీక్లీ టెస్ట్ ఉంటుంది. ఆన్లైన్ వాళ్ళకి టెలిగ్రామ్లో క్వశ్చన్ పేపర్స్ పంపిస్తాం కాబట్టి దే కెన్ డౌన్లోడ్ ఇట్ అండ్ దే కెన్ రైట్ అండ్ దే కెన్ సెండ్ ఇట్. సో ఆన్లైన్ వాళ్ళకి ఆఫ్లైన్ వాళ్ళకి ఇద్దరికి సేమ్ ప్రిఫరెన్స్ ఉంటుంది. సేమ్ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఓకే, అట్ ద సేమ్ టైం వీళ్ళకి ఏంటంటే డైలీ హిందూ న్యూస్ పేపర్ ఇస్తాం. డైలీ వాళ్ళకి 1/2 hour to 40 minutes న్యూస్ పేపర్ అనాలిసిస్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మండే టు ఫ్రైడే ఏమైతే జరుగుతుందో మన భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ, ఇదంతా కూడా మనకి సాటర్డే రోజున 1.5 hour కరెంట్ అఫైర్స్ ఉంటుంది. వీక్లీ కరెంట్ అఫైర్స్. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి ఫస్ట్ సెమిస్టర్ అవ్వగానే వీళ్ళకి అవగాహన ఇచ్చేస్తుంది. ఓకే, న్యూస్ పేపర్ ఎలా చదవాలా, ఓకే ఎగ్జామ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలా. సో వాళ్ళకి ఏంటంటే దే హ్యావ్ టు మేక్ దర్ టైం వెరీ బ్యాలెన్స్డ్ అనమాట. అంటే బికాస్ డిగ్రీ సబ్జెక్ట్స్ ఉంటాయి పక్కన, ఒక యూపీఎస్సీ ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఇవన్నీ ప్యారల్గా బ్యాలెన్స్ చేసుకోవాలి. సో ఇట్లా ప్రాపర్గా మైక్రో మానిటరింగ్ అనేది మనం విష్ణు దగ్గర చేస్తాం. ఎట్లా అంటే మంత్లీ రిపోర్టు, క్వార్టర్లీ పేరెంట్స్ మీటింగ్ ఉంది. పేరెంట్స్ మీటింగ్ కూడా పెట్టాం లాస్ట్. ఆన్లైన్ ఆఫ్లైన్ ఇద్దరికి పెట్టాం పేరెంట్స్ మీటింగ్. ఎవరైతే పేరెంట్స్ రాలేకపోతున్నారో ఆన్లైన్, వాళ్ళని జూమ్లో మాట్లాడాం వాళ్ళతో. సో ఆఫ్లైన్ పేరెంట్స్ మీటింగ్ మన అకాడమీలోనే పెట్టాము. సో 6 monthsకి ఒకసారి అలా మీటింగ్ పెడితే ఏమవుతుందంటే పేరెంట్స్ కూడా దే విల్ బి నోయింగ్ వాట్స్ హ్యాపెనింగ్ ఎగ్జాక్ట్లీ. సో స్టూడెంట్స్ కూడా ఒక భయం ఉంటుంది. ఓకే, పేరెంట్స్ వస్తారు కదా, రిపోర్ట్స్ ఉంటాయి. అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ లైక్ స్కూల్ ప్రోగ్రెస్ రిపోర్ట్. This is something called their progress when they join. Before Vishnu IAS Academy ఎలా ఉంది వాళ్ళ ప్రోగ్రెస్, ఇది మన జనరల్ స్టడీస్. ఆఫ్టర్ జాయినింగ్ Vishnu IAS Academy వాళ్ళ ప్రోగ్రెస్ ఉంది. సో ఇదేమవుతుందంటే దిస్ విల్ హ్యావ్ అన్ అటాచ్మెంట్ ఫ్రమ్ ద స్టూడెంట్ సైడ్, పేరెంట్స్ సైడ్ విత్ ద అకాడమీ. అండ్ దట్ గివ్స్ కాన్ఫిడెన్స్ ఫర్ ద స్టూడెంట్ ఆల్సో. ఓకే, నా గురించి ఇంత పట్టించుకుంటున్నారా, అంటే నా ర్యాంక్ ఇంపార్టెంట్. అంటే వై ఐఎమ్ టాకింగ్ అబౌట్ ర్యాంక్ మీన్స్ యూపీఎస్సీ అనేది ఈస్ ద బిగ్గెస్ట్ ఎగ్జామ్ ఇన్ అవర్ కంట్రీ. సో దానికి కష్టపడే వాళ్ళు ఇప్పటి నుంచి కష్టపడాలి. సో చాలామంది ఎక్కువ మంది ఫెయిల్ అయిన వాళ్ళు చూస్తే మీరు ఇంజనీరింగ్ అయిపోయాక, డిగ్రీ అయిపోయాక ఏదో ప్రొఫెషనల్కి వెళ్ళి మళ్ళీ అది కాదు నాకు యూపీఎస్సీ కావాలని వచ్చినప్పుడు చాలామంది చూస్తాం మనం. సో వాళ్ళకి ఏమవుతుందంటే ఎస్ అయిపోయింది, అటెంప్ట్స్ కూడా ఎక్కువ ఇస్తూ ఉంటారు. అలా అటెంప్ట్స్ ఎక్కువ కాకుండా ఫస్ట్ అటెంప్ట్లో క్రాక్ చేయాలని మా తప్ప. మీరు ఇప్పుడు ఫెయిల్యూర్ గురించి మాట్లాడారు కాబట్టి నాకు ఒక క్వశ్చన్ వచ్చింది. సో మనం యూపీఎస్సీ తీసుకుంటే ఫెయిల్యూర్ శాతమే ఎక్కువ సక్సెస్ శాతం కంటే. సో వీళ్ళకి ముందు వాళ్ళు సక్సెస్ అయిన తర్వాత ఈవెన్చువల్లీ హ్యాపీనెస్ అన్నీ వస్తాయి, కానీ ఫెయిల్యూర్ అవుతే అది తట్టుకోలేక చాలామంది డిప్రెషన్లోకి వెళ్తారు. సో ఈ ఫెయిల్యూర్ని తట్టుకోగలట్టు మీరు ఏమైనా స్టూడెంట్స్కి ఏమైనా కౌన్సిలింగ్ లేకపోతే ముందే వాళ్ళ మెంటల్ ఎబిలిటీని ఇంప్రూవ్ చేస్తే ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయా మీ దగ్గర? డెఫినెట్లీ చాలామంది అంటే మీరు ఒకటి క్వశ్చన్ కూడా ఉంది ఇక్కడ.
ఢిల్లీ వెళ్తేనే మనకి ర్యాంక్స్ వస్తాయా అని ఉంది. అది కూడా మీరు మీకు వినే ఉంటారు. ఢిల్లీ కాదు, ఇప్పుడు మనకి ఇక్కడ కూడా చాలామంది ర్యాంక్స్ వస్తున్నాయి మనకి. సో మీ క్వశ్చన్ కరెక్ట్గా చెప్పాలంటే చాలామంది డిమోటివేట్ అవుతారు, అయిపోయి మాకు ఇంక యూపీఎస్సీ రాదు అనుకుంటారు. అలాంటి వాళ్ళని చాలామందిని మన విష్ణుస్ అకాడమీలో, మన విష్ణు సార్ ఆధ్వర్యంలో చాలామందికి ర్యాంక్స్ తెప్పించి ఆ ట్రాక్ రికార్డ్ కూడా ఉంది మన దగ్గర. వాళ్ళకి ఏంటంటే ప్రాపర్ గైడెన్స్ లేక, మెయిన్ ప్రాపర్ మెంటర్షిప్ లేక, ఇంకోటి ప్రాపర్ టెస్ట్ సిరీస్ లేక, అంటే ఎలా ప్రిపేర్. చాలామంది ప్రిలిమ్స్ క్రాక్ చేస్తారు, మెయిన్స్ కదా ఫెయిల్ అవుతారు. చాలామంది మెయిన్స్ కూడా క్రాక్ చేస్తారు, ఇంటర్వ్యూ గైడెన్స్ లేక పోతారు. సో ఇట్లా మేము ప్రిలిమ్స్ కానించి, మెయిన్స్ కానించి, ఇంటర్వ్యూ గైడెన్స్ వరకు ప్రాపర్ బాధ్యత తీసుకుంటాము. సో అలా మోటివేట్ చేసి వాళ్ళకి ర్యాంక్స్ తెప్పిస్తాం. అలాగే అక్కడ నాకు ఇంకో క్వశ్చన్ ఉందండి. ఇప్పుడు మీ దగ్గర డిగ్రీ కమ్ ఐఏఎస్ తీసుకున్న ఒక అబ్బాయిగా లేకపోతే అమ్మాయి అనుకోండి, అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఈ కోచింగ్ యూజ్ అవుతుంది అంటారా, ఓన్లీ యూపీఎస్సీ మాత్రమే అంటారా? వెరీ గుడ్ క్వశ్చన్ మ్యామ్. డిగ్రీ కమ్ ఐఏఎస్ అంటే వాళ్ళు పిల్లలు జస్ట్ ఎంత మ్యామ్ 18 years పాస్డ్ అవుట్, ఫస్ట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సో వాళ్ళకి అంత అవగాహన ఉండదు ఫస్ట్. పేరెంట్స్ కూడా ఎంత మట్టుకు ఏంటంటే ఇప్పుడున్న ట్రెండ్లో అందరూ ఐఐటికి వెళ్దామా, లేకపోతే బిస్ఫిలానికి వెళ్దామా, డిఫరెంట్ ఫారిన్ కంట్రీస్ పంపిద్దాం థాట్స్తో ఉన్నారు. ఓకే, డెఫినెట్లీ అందరూ ప్రోగ్రెస్ అవ్వాల్సిందే. కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే కొన్ని ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇప్పుడు జరుగుతున్న ఒడిదుడుకుల వల్ల చాలామంది గవర్నమెంట్ సెక్టారే చూస్తున్నారు, చాలామంది పేరెంట్స్. అట్ ద సేమ్ టైం నాట్ ఓన్లీ డిపార్ట్మెంట్ పేరెంట్స్, అందరు పేరెంట్స్. సో వాళ్ళు ఏంటంటే దే ఆర్ లుకింగ్ ఫర్ సంథింగ్ న్యూ విచ్ విల్ నాట్ ఎఫెక్ట్ ద కెరీర్ ఆఫ్ ద చైల్డ్. సో దాంట్లో వాళ్ళకి ఏమైందంటే డిగ్రీ కమ్ ఐఏఎస్ అనేది ఒక ఆప్షన్ కింద కనుక్కుంటుంది. ఎలాగో డిగ్రీ చేయాలి మా అమ్మాయి, సో దీంట్లో జాయిన్ చేద్దాం. సో వాళ్ళు మమ్మల్ని అడిగినప్పుడు మీరు చెప్పినండి, యూపీఎస్సీ ప్రిపేర్ అయితే మీరు ఒక యూపీఎస్సీ ఎగ్జామ్తో పాటు స్టేట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయవచ్చు. లైక్ ఇఫ్ యూ టేక్ ఏపీఎస్సీ గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, అదేవిధంగా టీజీపీఎస్సీ గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, అదేవిధంగా నాబార్డ్ సెంట్రల్ బోర్డ్ ఎగ్జామ్స్, అట్ ద సేమ్ టైం సిజిఎల్ అని, ఎస్ఎస్సి అని, ఆర్బీ అని చాలా ఎగ్జామ్స్ రాయొచ్చు. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు 100+ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయొచ్చు. అయితే మన ప్రిఫరెన్స్ వచ్చి ఫస్ట్. సో కానీ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ డిఫరెంట్ ఉంటుంది కదండి. ఇప్పుడు బ్యాంక్ ఎగ్జామ్స్ తీసుకోండి, అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఏదైతే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో అది మాకు చెప్తే వాళ్ళు దాని తగ్గట్టుగా ఆ మాడ్యూల్స్ కూడా మేము ట్రైనింగ్ ఇస్తాం. మీ దగ్గర మాడ్యూల్స్ ఎగ్జామ్ వైజ్ కూడా డిఫరెంట్ ట్రైనింగ్స్ ఉన్నాయి. సో దట్ ఒకసారి మీ దగ్గరికి ఒక స్టూడెంట్ మేము గవర్నమెంట్ సెక్టర్లోకి ఎంటర్ అవ్వాలని వస్తే వాళ్ళ ప్లాన్ ఏంటో చెప్తే దాని తగ్గట్టు స్ట్రాటజీ మీరు ప్రిపేర్ చేసి their dream as our dream and we will try to move forward to get their dream successful. It's a very important and very good program. So next thing వస్తే ఆప్షనల్ అనేది చాలామంది స్టూడెంట్స్ అంటే ఈవెన్ ఇప్పుడు మనం ఇప్పుడు డిగ్రీలో ఉన్న స్టూడెంట్స్ కూడా ఆలోచిస్తే ఫస్ట్ ఆప్షన్ ఏం తీసుకోవాలి అనేది వాళ్ళకి బిగ్గెస్ట్ క్వశ్చన్. ఎందుకంటే బయట మీకు అంత అవేర్నెస్ లేదు ఆప్షనల్. సో మీ దగ్గర ఏమేమి ఆప్షన్స్ ఇస్తున్నారు? సపోజ్ ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ వాళ్ళ కోర్ సబ్జెక్ట్స్ ఆప్షన్ తీసుకోవాలంటే అవి కూడా మీ దగ్గర ఉన్నాయా? దాని గురించి మీ ఇచ్చే సజెషన్ ఏంటి? ఆప్షన్ సబ్జెక్ట్ అనే పెట్టుకుని దట్ ఈస్ సంథింగ్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటారు ఫస్ట్. అట్ ద సేమ్ టైం వీ షుడ్ మ్యాచ్ ద సబ్జెక్ట్ ఆల్సో. సో చాలామంది ఏంటంటే వాళ్ళు తీసుకున్న సబ్జెక్ట్స్ మీదే తీసుకుంటారు ఆప్షన్ ఎక్కువ. సో మీరు అన్నారు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అంటే మనకి వీ హ్యావ్ మెనీ ఆప్షన్స్ ఆర్ దేర్, 42 ఆప్షన్స్ ఉన్నాయి ప్లేస్లో. అయితే మన విష్ణుస్ అకాడమీలో వచ్చి మనకి విష్ణు సర్వీస్ ఫేమస్ ఫర్ ఆంథ్రోపాలజీ, 15 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో మనకి చాలా ర్యాంక్స్ కూడా ఆంథ్రోపాలజీ వచ్చినాయి. అదేవిధంగా మనం ఇప్పుడు పిఎస్ఐఆర్ స్టార్ట్ చేస్తాం, అంటే పొలిటికల్ సైన్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. అదేవిధంగా సోషాలజీ కూడా ఉంది. సో ఈ మూడు ఆప్షన్స్లో వాళ్ళు బెస్ట్ ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. ఓకే, మీ దగ్గర 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఆ 3 ఆప్షన్స్లో వాళ్ళు బెస్ట్ ఆప్షన్ వాళ్ళకి ఏది సూట్ అవుతుందో మీరు గైడ్ చేస్తారు, దాన్ని బట్టి వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. వాళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి కూడా మేము రికమెండ్ చేస్తాం. వాళ్ళ మార్క్స్ బట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి మేము రికమెండ్ చేస్తాం. సో ఇప్పుడు మీరు ఇది కాకుండా 18 years మీరే చెప్పారు, 18 years జస్ట్ ఇంటర్మీడియట్ అయిన తర్వాత వాళ్ళు వచ్చారు. సో వీళ్ళకి డీవియేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి బికాస్ అట్స్ ఎ యూత్ ఏజ్ కదా. సో ఈ డీవియేషన్లో పడకుండా, ఎందుకంటే మీరు అశోక్ నగర్ అసలు చూస్తే ఒక 80 members వస్తే అశోక్ నగర్ ఎగ్జాంపుల్, దానిలో 70 members ఫెయిల్యూర్స్తో వెళ్తున్నారు. ఫెయిల్యూర్స్కి రీజన్ 60% డీవియేషన్స్. ఈ డీవియేషన్స్కి వాళ్ళు గురి అవ్వకుండా, ఎందుకంటే పేరెంట్స్ మీ మీద నమ్మకంతో వేరే ఊరు నుంచి వాళ్ళ కొడుకుల్ని కూతుర్ని పంపిస్తారు. సో వాళ్ళు డీవియేషన్కి అట్రాక్ట్ అవ్వకుండా మీరు ఏమైనా మీ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి ఏమైనా తీసుకుంటున్నారా కేరింగ్? ఈసారి ఏం చేస్తామంటే వాళ్ళకి కొంచెం యోగా, కొంచెం మెంటల్ ఎక్సర్సైజెస్ చేయడానికి, అట్ ద సేమ్ టైం వాళ్ళకున్న సెమినార్స్ కూడా కండక్ట్ చేస్తాం. వాళ్ళకి మోటివేషన్ సెమినార్స్ అంటే సక్సెస్ఫుల్ ఆఫీసర్స్ని తీసుకొచ్చి, అంటే మన అకాడమిక్ టీం కాకుండా అట్ ద సేమ్ టైం మేము కూడా వాళ్ళకి మంత్లీ ఎవాల్యుయేషన్, అంటే వాళ్ళు ఎలా చదువుతున్నాయని చెప్తాం. అప్పుడు ఏమవుతుందంటే
If you are not able to get the first in your classroom, how can you crack UPSC exam? Yeah. If you are not able to get first in Hyderabad, how can you go and sit in Delhi? Yeah. సో ఇలాగ వాళ్ళ కాంపిటేటివ్ స్పిరిట్ తయారు చేసి వాళ్ళని మోటివేట్ చేసి ఎవ్రీ 6 months ఒకసారి మనం వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళ గ్రాఫ్ చెక్ చేసి అవసరమైతే పేరెంట్స్తో కూడా మాట్లాడి వాళ్ళని డివేట్ అవ్వకుండా చూసుకుంటాం. కాకపోతే యాజ్ యూ టోల్డ్ ఆఫ్టర్ టీనేజ్ వీ కాంట్ స్టాప్ ఎనీ. సో వాళ్ళకు కూడా ఉండాలి అది. బట్ మా సైడ్ మేమైతే 99% 100% ఎఫర్ట్స్ పెడతాం వాళ్ళు డివేట్ అవ్వకుండా కాపాడాలి. అండ్ నేను కూడా చాలాసార్లు చూసాను మీరు ఢిల్లీకి కూడా ఇంటర్వ్యూకి వెళ్తూ ఉంటారు యూపీఎస్సీ వాళ్ళకి తీసుకుంటాకి. సో మీరు ఢిల్లీలో మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, ఇక్కడ కూడా మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, బోత్ విష్ణు ఐఎస్ అకాడమీకి కానీ మీకు కానీ. సో ఢిల్లీలో ఉన్న కల్చర్కి లేకపోతే ఢిల్లీలో ఉన్న టీచింగ్ స్టైల్కి హైదరాబాద్లో ఉన్న టీచింగ్ స్టైల్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా? అదేంటి? ఖచ్చితంగా ఉంది. ఢిల్లీలో ఏంటి మ్యామ్, యాక్చువల్లీ ద హబ్ ఆఫ్ యూపీఎస్సీ అంటే ఢిల్లీ. వీ హ్యావ్ టు అగ్రీ ఫర్ దట్. బట్ స్లోగా మన హైదరాబాద్ కూడా ఇప్పుడు ఢిల్లీ తర్వాత నెంబర్ 2 ప్లేస్లోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి రాబోయే సంవత్సరాల్లో. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుందంటే మ్యామ్, స్టూడెంట్ రీచ్ అకాడమీకి చాలా దగ్గరగా ఉంటుంది. ఢిల్లీలో ఏంటంటే మీరు నమ్మరు, ఇసుకేస్తే రాళ్ళంత జనం అంటారు కదా, అట్లా మీరు ఎటు చూస్తుంటే జనం కనపడుతూనే ఉంటారు మీకు ఎప్పుడు. అంటే అంతమంది, అంటే ఇండియా మొత్తం అంటే వెళ్తారు, ఎస్పెషల్లీ నార్త్ ఇండియన్ పీపుల్. అక్కడ ఏమవుతుందంటే ఎక్కువగా హిందీ డామినేటెడ్ కల్చర్ ఉంటుంది. ఇక్కడ హైదరాబాద్ వచ్చేబడి మనకి ఎక్కువ సౌత్ ఇండియన్స్ అనొచ్చు, మన ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర కూడా వస్తున్నారు. సో డిగ్రీగా మైన్స్ కూడా వస్తున్నారు పిల్లలు. ఏమవుతుందంటే ఇక్కడ అక్కడ కాకుండా ఇక్కడ కొంచెం పిల్లలకి ఒక అటెన్షన్ అనేది ఇస్తారు మన హైదరాబాద్ అండ్ హైదరాబాద్ అకాడమీ. పర్సనల్ టచ్ ఎక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం అక్కడ మీరు ఎక్కడైనా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ని కలవాలన్నా, ఒక డైరెక్టర్ని కలవాలన్నా, ఒక ఫ్యాకల్టీ కలవాలన్నా మీకు చాలా రేర్. అదే మన విష్ణు ఐఎస్ అకాడమీ అనుకోండి, just one call, we are ready to meet the parents and the students, and one message, faculty also will be waiting for the student, and mentorship room is always open, morning 8 to evening 7. mentorship already ఉన్నారు చెప్పడానికి. సో ఇది ఒక్క డిఫరెన్స్ నేను మెయిన్గా చెప్పొచ్చు. బట్ ఇంకోటి కూడా చెప్తా, ఎక్కువ ర్యాంక్స్ ఢిల్లీ నుంచి ఎందుకు వస్తున్నాయి అంటే క్వశ్చన్ మీరు అడుగుతారు నాకు ఖచ్చితంగా. అదే క్వశ్చన్ నేనే అడుగుతున్నాను, నేనే చెప్తున్నాను ఆన్సర్. ఎందుకంటే వెన్ ద క్రౌడ్ ఈస్ మోర్, డెఫినెట్లీ అక్కడే పొటెన్షియల్ ఉంది కాబట్టి అక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళు ఫస్ట్ అటెంప్ట్ నుంచి సెకండరీ నుంచి అక్కడే ఉంటారు కాబట్టి అక్కడే ర్యాంక్స్ ఎక్కువ ఉంటుంది. కాకపోతే వీఆర్ ఆల్సో ప్రొడ్యూసింగ్ ర్యాంక్స్. డెఫినెట్గా కమింగ్ 5 yearsలో మనం ఢిల్లీ తర్వాత ఉంటామనే నమ్మకం నాకైతే ఉంది. మీరే చెప్పారు ఢిల్లీ నుంచి ఎక్కువ ర్యాంక్స్ వస్తున్నాయని, కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ర్యాంక్ 1, ర్యాంక్ 2 2018 నుంచి మీరు వాళ్ళ ర్యాంక్ లిస్ట్ చూసుకుంటే మోస్ట్ ఆఫ్ దెమ్ డిగ్రీలో ఉన్నప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉంటారు. లేటర్ ఆన్ వాళ్ళు అటెంప్ట్స్ ఇచ్చి అయి ఉంటారు. సో మీ డిగ్రీ కమ్ ఐఏఎస్ ఏదైతే ప్రోగ్రామ్ ఉందో అది చూసి ఇన్స్పైర్ అయ్యి మీరు స్టార్ట్ చేస్తారా, లేకపోతే ఇంకేమైనా మీకు ఇన్స్పిరేషన్ ఉందో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు? అంటే ఇక్కడ ఏమవుతుందంటే మేడం, వీఆర్ సీయింగ్ ద డిఫికల్టీస్ ఆఫ్ స్టూడెంట్స్, హౌ దే ఆర్ కమింగ్ అండ్ హౌ దే ఆర్ గోయింగ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ద డిగ్రీ ఇంజనీరింగ్ ఆల్సో. సో వీ థాట్, వై క్యాన్ వీ స్టార్ట్ డిగ్రీ కమ్ IAS with integration. So we thought that last year 2025 we started. Oh, last year we started and we got a good success. Oh. And this year also we are going in a big way. Okay. Our target is to get at least minimum ranks from that batch for the first attempt. But you have to wait 4 years. 4 years we have to wait. Yeah. So 4 years పిల్లలు ఈ జర్నీలో మీతో ఉంటారు వాళ్ళు. As we are in the market last 6-7 years, most of the parents are asking, సార్ వై కాంట్ యూ స్టార్ట్, మీరు స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా, మేము అక్కడికి వెళ్తాం ఇక్కడికి వెళ్తాం అంటే. ఐ డోంట్ వాంట్ టు పాయింట్ ఎనీ అదర్ అకాడమీస్ ఆర్ ఎనీ అదర్ ఇన్స్టిట్యూషన్స్. కొంతమంది ఏంటంటే అక్కడ కూడా తీసుకుని వాళ్ళు కొంచెం వాళ్ళకి సరిగ్గా అందక కూడా వచ్చి ఇక్కడ మన దగ్గర జాయిన్ అవుతున్నారు. సో అప్పుడు మేము అనుకున్నాం, సరే అలా ఎందుకు మనమే స్టార్ట్ చేద్దాము, మనమే క్వాలిటీకి ఇద్దామని చెప్పేసి విష్ణు సార్ అవర్ డైరెక్టర్, మేము మా మేనేజ్మెంట్ మా టీం అంతా అనుకుని స్టార్ట్ చేసాం. సో బై గాడ్స్ గ్రేస్ ఇట్స్ గోయింగ్ వెల్. And we are confident that definitely we'll produce ranks from our degree in coming 2-3 years. గవర్నెన్స్ ఎట్ డోర్ స్టెప్ కింద ఐఏఎస్ ఎట్ డోర్ స్టెప్ మాట. పేరెంట్స్ రిక్వైర్మెంట్ బట్టే మీరు ఇది స్టార్ట్ చేశారు. స్టూడెంట్స్ కూడా చాలా మంది, ద ఆస్పిరెంట్స్ హు ఆర్ స్టడీయింగ్ మన అకాడమీలో వాళ్ళకి వాళ్ళ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ వాళ్ళ రిలేషన్స్లో ఉన్న పిల్లలు కానీ ఉంటారు, ఇంటర్మీడియట్ అయిపోయింది, సార్ మీరు స్టార్ట్ చేస్తే బాగుంటుంది, అట్లా కూడా పుట్టింది ఒక థాట్. అంటే మాకు ఉంది ఎప్పటి నుంచో. కథ ఏంటంటే దీనికి చాలా ఎఫర్ట్ అనేది ఎంత ఉంటుందంటే మీకు తెలుసు. స్టూడెంట్స్ని +2 జస్ట్ మెచ్యూర్డ్ వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని
ఒరే మీరు అది కాదురా, ఐఐటి కాదురా, ఇది కూడా లైఫ్, ఈ లైఫ్ వేరు అని చెప్పడం, అదే అర్థం అవడానికి ఒక టైం. అంటే మాకు వచ్చే పేరెంట్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది, స్టూడెంట్స్కి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, ఒక్కొక్క స్టూడెంట్స్కి ఇంట్రెస్ట్ ఉంటుంది, పేరెంట్స్కి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. ఇద్దరిని బ్యాలెన్స్ చేయాలి, అందరినీ బ్యాలెన్స్ చేయాలి. సో ఇట్స్ ఎ వెరీ బిగ్ థింగ్. యా. సో మనం ఇప్పుడు యూపీఎస్సీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి డిగ్రీ కమ్ ఐఏఎస్ ప్రోగ్రామ్ గురించి చెప్పారు. సో ఇలాగే దీని ప్యారల్గా యూపీఎస్సీ జిఎస్ కామన్ బ్యాచెస్ ఉంటాయి కదా, జనరల్ స్టడీస్ బ్యాచ్, అంటే డిగ్రీ అయిపోయాక వచ్చిన వాళ్ళు. సో వాళ్ళకి ఎలాంటి ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు? సో అండ్ వాటిలో మీ స్ట్రెంత్ ఏంటి, మిగతా ఇన్స్టిట్యూట్స్ లేకపోతే మిగతా ఢిల్లీతో పోల్చుకున్నా సరే? సో ఫ్యాకల్టీస్ ఎలాంటి, ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్? అయితే ఢిల్లీకి ధీటుగానే మనం సమాధానం చెప్తున్నాం. ఎలా అంటే ఢిల్లీ ఫ్యాకల్టీస్ ఉన్నారు మన దగ్గర, బెంగళూరు నుంచి వస్తున్నారు, చెన్నై నుంచి వస్తున్నారు, అంటే బెస్ట్ ఫ్యాకల్టీస్ ఇండియన్ తీసుకొస్తున్నాం మనం, ఎస్పెషల్లీ టెక్నాలజీ యూపీఎస్సీ జిఎస్ కాబట్టి. సో రెగ్యులర్గా మనకు ఉండే పీసీఎం బ్యాచ్ ఉంటుంది. అదేవిధంగా వాళ్ళు ప్రిలిమ్స్ జరుగుతుంది కదా, ఇప్పుడు వాళ్ళ సపరేట్గా మెంటర్షిప్ ప్రోగ్రామ్ అని విజయబాబు ప్రోగ్రామ్ ఉంది. ఢిల్లీలో ఏవైతే ప్రోగ్రామ్స్ ఇస్తున్నారో అవి కూడా మనం ఇక్కడ చేస్తాం కదా. ఢిల్లీ అనేది ఒక బ్రాండ్ కాబట్టి, సో మోస్ట్ ఆఫ్ ద క్రౌడ్ విల్ బి మూవింగ్ దేర్, క్రౌడ్ పుల్లింగ్ అనేది. ఇప్పుడు అక్కడికి వెళ్ళక్కర్లేదు, మన దగ్గరే ఉంటుంది. అలా కాకుండా ఏ టాపిక్ ఆ టాపిక్ మెంటర్షిప్ కూడా ఇస్తున్నాం మనం. ఆప్షన్స్ కూడా ఆంథ్రోపాలజీ కూడా టెస్ట్ చేసి ఉంది మన దగ్గర. అట్లా అన్ని రకాలుగా వాళ్ళకి ప్రిలిమ్స్ క్లియర్ అయ్యే విధంగా, మెయిన్స్ క్లియర్ అయ్యే విధంగా ఇంటర్వ్యూ గైడెన్స్. సో మీరు చూస్తే ఈసారి ఇంటర్వ్యూ గైడెన్స్ కూడా మేము చాలా స్టూడెంట్స్కి ఇచ్చాము. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ ర్యాంక్స్ కూడా. సో ఇట్లా ఢిల్లీలో ఏమైతే జరుగుతాయి అన్నీ కూడా మన విష్ణునాథ్ అకాడమీ జరిగేలాగా మేము చేస్తాం. సో ఢిల్లీ వెళ్ళక్కర్లేదు, మన హైదరాబాద్లో మన విష్ణునాథ్ అకాడమీ రావచ్చు. సిన్స్ యూపీఎస్సీ కోచింగ్ విష్ణు ఐఏఎస్ అకాడమీ వన్ ఆఫ్ ద ప్రామినెంట్ ఇన్స్టిట్యూట్ కాబట్టి తెలుగు స్టేట్స్లో, సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ తెలుగు మీడియంలో కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు యూపీఎస్సీ. సో దీనికోసం మీకు ప్రత్యేకంగా మీ ఇన్స్టిట్యూట్లో తెలుగు మీడియం వాళ్ళకి కూడా కోచింగ్ ఉందా? అంటే యాసిఫ్ను యూపీఎస్సీ మొత్తం ఇంగ్లీష్ మీడియం చేస్తున్నాము, బట్ తెలుగు మీడియం స్పెషల్ గైడెన్స్ తీసుకుంటున్నాము. తెలుగు మీడియం వాళ్ళకు కూడా మీరు స్పెషల్ గైడెన్స్ ఇచ్చి వాళ్ళు ఇంగ్లీష్ రాసేట్గా చేస్తారు. ఇవే కాకుండా మీ విష్ణు ఐఏఎస్ అకాడమీలో ఇంకా ఏ ఎగ్జామ్స్కి పర్టికులర్ కోచింగ్ ఉంది, రిక్వైర్మెంట్ బట్టి కాకుండా? మనకి విష్ణు ఐఏఎస్ అకాడమీ యూపీఎస్సీ డిగ్రీ కమ్ ఐఏఎస్తో పాటు ఏపీపీఎస్సీ టీజీపీఎస్సీ గ్రూప్ 1 కూడా ఉంది. అదేవిధంగా ఏపీపీఎస్సీ టీజీపీఎస్సీ గ్రూప్ 2 కూడా స్టార్ట్ చేశాం. మొత్తం 6 ప్రోగ్రామ్స్. ఇప్పుడు మనం పేరెంట్స్ గురించి ఇంకా స్టూడెంట్స్ గురించి ఇద్దరి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీరు ఈ ప్రోగ్రాంలో, ఈ పాడ్కాస్ట్లో భాగంగా మీరు పేరెంట్స్కి మీ తరపు నుంచి ఏమైనా అడ్వైస్ ఇవ్వాలనుకుంటున్నారా? ఖచ్చితంగా మేడం, మీరు అడిగిన మంచి క్వశ్చన్. పేరెంట్స్కి అడ్వైస్ అంటే ఇప్పుడు స్టూడెంట్స్కి ఇంట్రెస్ట్ ఉంటేనే మనం ఏదైనా చేయగలం. ఏదో సామెత ఉంది కదా, గుర్రాన్ని చెరువుదా తీసుకెళ్ళొచ్చు కానీ నీళ్ళు తాగించలేము. అట్లా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటేనే వాళ్ళకి నచ్చిన కోర్సు జాయిన్ చేయించాలి. అది పేరెంట్స్కి ఐఏఎస్ అవ్వాలంటే అది అవడం కుదరదు. అది పేరెంట్ డ్రీమ్. ఆ పేరెంట్ డ్రీమ్ని ఆ చిల్డ్రన్ అడాప్ట్ చేసుకుంటే సాధ్యమవుతుంది. అవునండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను ఐపీఎస్ అవ్వాలనుకున్నాను అనుకోండి, పిల్లాడు పేరెంట్ కూడా అదే అనుకున్నాను అనుకోండి, సాధ్యమవుతుంది. అలా కాకుండా ఫోర్స్ చేస్తే ఏమవుతుందంటే పిల్లలు వచ్చినా సరే వాళ్ళు ఫోకస్ చేయాలి. సో నేనేమంటానంటే పిల్లలకి అర్థమయ్యేది కౌన్సిలింగ్ రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వస్తే పేరెంట్స్తోనూ పిల్లలతోనూ మాట్లాడి అప్పుడు వాళ్ళని, సో నీకు ఇది డిగ్రీ తీసుకున్న లైఫ్ ఉంటుంది, డిగ్రీ తర్వాత నువ్వు వేరే చేసుకోవచ్చు, దీంతో ప్యారల్గా గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, నువ్వు ఖచ్చితంగా విష్ణు ఐఏఎస్ అకాడమీ జాయిన్ అయితే ఏదో గవర్నమెంట్ సర్వీస్ వస్తుందని నమ్మకం తీసుకొస్తావు. సో అప్పుడు పేరెంట్స్ కూడా బలంగా ఉంటారు, స్టూడెంట్స్ కూడా నమ్మకంగా వస్తారు. సో పేరెంట్స్ మాత్రం కన్ఫ్యూజ్ అవ్వద్దు, క్లారిటీగా ఉండండి. మీ పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు ఈ ఫీల్డ్లో తీసుకురావాలి. అంటే స్టూడెంట్ ఏం అవ్వాలనుకుంటే అది చెయ్యండి, కానీ గవర్నమెంట్ ఎగ్జామ్స్లోకి రావాలనుకుంటే వాళ్ళకి ఒక జస్ట్ ఆప్షన్గా చూపించండి. మా దగ్గర తీసుకొస్తే మేము కౌన్సిలింగ్ ఇప్పిస్తాం, నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఇష్టం. సో దీనికి ఇదిగా మీరు మీ అకాడమీలో వచ్చిన ఎన్ని అచీవ్మెంట్స్ కానీ, మీకు టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ ఆర్ యూపీఎస్సీలో ఏదైనా అచీవ్మెంట్స్ షేర్ చేసుకుంటారా? మన అకాడమీ పెట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు చూస్తే కానీ లాస్ట్ 5 ఇయర్స్లో, మనకి 5-6 ఇయర్స్లో యూపీఎస్సీ నుంచి మాత్రం ట్రెమెండస్ ర్యాంక్స్ వచ్చినాయి. ఆల్మోస్ట్ 104 ర్యాంక్స్ వచ్చినాయి. ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ అట్లా ర్యాంక్స్ వచ్చినాయి. ఏబిపిఎస్సీ మాత్రం రీసెంట్గానే వచ్చినాయి కదా మనకి. అవుట్ ఆఫ్ 87, 28 ర్యాంక్స్ వచ్చినాయి. అంటే ఆల్మోస్ట్ 33% ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 1 ర్యాంక్స్ మనకు వచ్చినాయి. ఓకే, అంతకుముందు 32 ర్యాంక్స్ వచ్చినాయి. ఓకే, టీజీపీఎస్సీ అయితే మాత్రం తెలంగాణలో మాత్రం మధ్య నెంబర్ 1. ఓకే, తెలంగాణలో అయితే మనకు మోర్ దెన్ 108 ర్యాంక్స్ వచ్చినాయి గ్రూప్ 1 మాత్రం. సో గ్రూప్ 2 కూడా మనకు మంచి ర్యాంక్స్ వచ్చినాయి. ఓకే, సో ఇవన్నీ మన ట్రాక్ రికార్డ్. సో ఈ చూసేసి వాళ్ళు వచ్చి జాయిన్ అయితే వాళ్ళకి వస్తాయని నేను చెప్పము. ఓకే, సో ఖచ్చితంగా వాళ్ళకు కూడా స్కోప్ ఉంది. ఫస్ట్ యూపీఎస్సీ, తర్వాత గ్రూప్ 1 రాయొచ్చు, తర్వాత మినీ ఎగ్జామ్స్ ఉన్నాయి. అవన్నీ వాళ్ళు వస్తేనే అర్థమవుతుంది.
అంటే ఒక ఇంటరాక్షన్ ఉండాలి. ఇప్పుడు అకాడమీతోనూ పేరెంట్స్కి స్టూడెంట్స్కి ఇంటరాక్షన్ ఉంటేనే వాళ్ళు ర్యాంక్స్ అచీవ్ చేయగలరు. ప్రిపరేషన్తో పాటు మెంటర్షిప్తో పాటు గైడెన్స్తో పాటు ఇది కూడా ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. పేరెంట్స్కి ఇంకా స్టూడెంట్స్ ఉన్న చాలా డౌట్స్ మీరు చాలా క్లుప్తంగా చాలా క్లారిటీతో హానెస్ట్గా చెప్పాలంటే మీరు క్లియర్ చేశారు డౌట్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. Sure. విల్ మీట్ ఫర్ ద నెక్స్ట్ పాడ్కాస్ట్ సూన్. థ్యాంక్ యూ.